రైట్ మన అసెంబ్లీ చాలా అయింది ఇక అంతా ఫేస్ టు ఫేస్ ఉంటదబ్బా ఫస్ట్ నాడు ఏమైందో చూద్దాం గానీ ఫస్ట్ అయితే హెడ్లైన్స్ అసెంబ్లీ మీటింగ్లు షురు 19న బడ్జెట్ 27న ఆఖరు పెద్ద సార్ వచ్చిండు ఫస్ట్ నాడు డౌటేనట రేపటికెళ్ళొచ్చుడు మస్తు చేసి పెట్టిండ్రట అప్పులు అందుకేనట ఇప్పుడు తిప్పలు గలీజ్ గాలి పెరుగుతుంది దేశంలా 20 సిటీలల్లా 13 మనయే దునియాల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ మీటింగ్ జరిగింది 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక చర్చ ఉంటుంది 19న బడ్జెట్ 20న సెలవు 21, 22 తేదీల్లో బడ్జెట్ పై ఆ తర్వాత 3 రోజులు పద్దులపై చర్చ జరుగుతుంది 27న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనుంది సభ అసెంబ్లీ ఆకిట్లా గవర్నర్ సార్ కార్ దిగంగానే పెద్ద మనుషులంతా గిట్ల ఎదుర్కొన్నాక ఈడ పోలీసుల గౌరవ వందనం తీసుకొని లోపలికి నడిచిండు మర్యాద ప్రకారం దోలుకొచ్చి మీదికి పంపిరు జిష్ణుదేవ్ సార్ను జాతీయ గీతంతో మీటింగ్ చాలా అయ్యింది ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నడిమిట్ల బీజేపీ ఎంఐఎం సిపిఐ మెంబరు ఈడ సీఎం రేవంత్ రెడ్డి సారు ఈడ పాత సీఎం కేసీఆర్ సారు ఫస్ట్ నాడు వచ్చి అటెండెన్స్ అయితే వేసుకున్నాడు తెలంగాణను ఎట్లా డెవలప్ చేస్తుంది సర్కార్ వాళ్ళు రాసిస్తే పాఠం ఒప్ప చెప్పిండు గవర్నర్ సారు తెలంగాణ పెద్దలను యాద్ చేసిండు గిట్లా గద్దార్ గుడా అంజాయ బండి యాదాద్గిరి అండ్ అదర్స్ 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర గీతం తెచ్చింది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టింది చెప్పిండు జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం as the state song is a celebration of the past పెట్టిన పథకాలు నడుస్తున్న పనుల గురించి చెప్తుంటే అటుకెంచి లొల్లి లొల్లి చేసిరు గులాబీ పార్టీ వాళ్ళు my government has implemented a rupees 2 lakh crop loan waiver benefiting 25.35 lakh farmers, a bonus of rupees 500 per quintal for Sanakaram paddy. 2 లక్షల రుణమాఫీ చేసి సన్నాలకు 500 బోనస్ ఇచ్చినాము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెట్టినాము ఆడోళ్ళని ఆర్టీసీ బస్సుల ఫ్రీగా తీసుకుపోతున్నాము ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టించినాము 200 యూనిట్ల దాకా పుక్కట్ల కరెంట్ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నది చెప్పిండు The Mahalakshmi scheme has been a game changer, providing 149.63 crore free bus trips. 55,000 జాబులు ఇచ్చినాము స్కిల్ యూనివర్సిటీ పెట్టినాము హాస్టళ్లలో మంచి తిండి పెడుతున్నాము బలను బాగా చేస్తున్నాము ఆటలను ఎంకరేజ్ చేస్తున్నాము సర్కార్ దవాఖాన్లు జగబెడుతున్నాము దావోస్కెళ్ళి 178,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాము అన్నాడు సర్కార్ తరపున The expansion of metro rail networks, the ambitious Musi River rejuvenation project and the development of future city are set to redefine. కృష్ణా నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ మలుపుకోకుండా లడాయి చేస్తున్నది సాటింపేసి బీసీలకు 42% రిజర్వేషన్లు పక్కా ఇస్తామన్నారు For 42% reservation for backward classes BCs based on finding of this recently conducted survey. అసెంబ్లీ అనేది చాలా ముఖ్యమైంది బడ్జెట్ మీద చర్చకు అందరు తప్పకుండా రావాలని గవర్నర్ సార్ కోరితే ఇది కేసీఆర్ సార్ గురించేనని చర్చ నడుస్తుంది That all members of the legislature participate in budget discussions. ఓ 30 గంట సేపు నడిచింది సార్ స్పీచ్ To build a Telangana that is a beacon of prosperity and progress. Jai Hind, Jai Bharat, Jai Telangana. అసెంబ్లీ రేపటికి వాయిదా పడంగానే కారెక్కి ఇంటికి పోతూనే ఉన్నాడు కేసీఆర్ సారు సభను ఎన్ని రోజులు నడిపిద్దాం ఎట్లా నడిపిద్దామనే బీఎస్సీ మీటింగ్ రాలే హరీష్ రావు సారు ప్రశాంత్ రెడ్డి సారు వచ్చారు బీఆర్ఎస్ తరపున ఈ నెల 19 నాడు బడ్జెట్ పెట్టి 27 నాడు మీటింగ్ లో ఒడిపిస్తారట ఇక 3 పార్టీలో ఏమన్నారో కూడా ఇనుండ్రే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు చేయని పనిని చేసినట్టుగా గవర్నర్ గారి నోటి ద్వారా ఈ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడించింది 10 మందిని ఒక్కలొక దగ్గర పెట్టుకొని కొడుకొక్క కాడ అల్లుడో కాడ బిడ్డో కాడ కూర్చొని మీరు గట్టి కొర్రు అంటే మీరు గట్టి కొర్రు మీ తండ్రి కాడ మార్కులు కొట్టాలంటే బయటికి పోయి ఒర్రుకోండి వస్తాడా రాడా రాడు వస్తాడు రాకుంటే పదవి పోయే డేంజర్ ఉంటదట ఇయాల వస్తే చాలబ్బా మాట్లాడేదేం ఉండదు కాబట్టి సప్పుడు కాకుండా కూర్చొని పోవచ్చు అని చర్చలు నడిచినాయి
ఆవ్ కేసీఆర్ సారు అసెంబ్లీకి వచ్చే ముచ్చట గురించే నెలల కమానం అందరు అనంగా అసెంబ్లీ ముఖం చూసిండబ్బా మొత్తానికైతే. ఇంటికాడ కారెక్కి ఆకిట్లకు రాగానే గులాబీ పూలు జల్లి గుమ్మడికాయ దిష్టి తీసిండ్రు. ఇక అసెంబ్లీ కాడ చూస్తే అధ్యక్షుల వారు రాక కోసము లైన్ కట్టి ఏటింగ్లా నిలబడ్డారు. అందరికంటే మొదలే హరీష్ రావు సార్ వచ్చిండట. ఇంతలోనే పెద్ద సార్ కారు రానే వచ్చింది. గిట్ల ఎదుర్కొని కొందరు పూల గుత్తులు ఇస్తే కొందరు దీవెన అర్తి తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరిని ఇంట పెట్టుకుని నడుస్తుంటే అబ్బా మా సార్ వచ్చిందని మురిచిపోయినరు అనుకో రాదుండ్రి. 6 నెలలు మరి అసెంబ్లీలో అడుగు పెట్టక, అది కూడా గంట ముందే వచ్చే. అప్పటికి సీఎం కూడా రాలే, సీదా పార్టీ ఆఫీస్ కి వచ్చి ముచ్చట పెట్టిండు. పరేషాన్ కాకుండ్రి, పార్టీ మారిన గూడెం మైపాల్ రెడ్డి సారే నా కొడుకు లగ్గం ఉన్నది తప్పకుండా రావాలని కారెట్ ఇచ్చిండట. ఇక సభలకు పోయి ప్రధాన ప్రతిపక్షం లీడర్ జాగాలో కూకున్నాడు. గవర్నర్ సార్ స్పీచ్ చదువుతుంటే అదే పేపర్ ఉంటది కాబట్టి సార్గిన చూసిండు. అంతా గవర్నమెంట్ గొప్పతనమే చెప్పుకున్నారని కారు ఎమ్మెల్యే లొల్లి పెడుతున్నా సార్ అయితే సైలెంట్ గా ఉన్నాడు. వాయిదా వడంగానే కారు వేసుకొని ఇంటికి పోతానే ఉన్నాడు. లెక్కకైతే బీఎస్సీ మీటింగ్ కూడా పోవాలి మెయిన్ లీడర్ కాబట్టి. సభ ఎన్ని రోజులు నడపాలనేది డిసైడ్ అయ్యేది ఈడనే. ఏహే రాలేదనుకుంటా వచ్చి హాజరేసుకున్నా ఇంకేమున్నది అనుకున్నాడేమో. 60 రోజులు దుమ్మా కొడితే ఎమ్మెల్యే పదవి పోతుందట. మరి 60 పని దినాలైంది నచ్చిండ్రా, రోజు రావాలి, మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పండి. అయితే గవర్నర్ సార్ వచ్చిన రోజు అటెండెన్స్ కిందికి రాదట రూల్స్ ప్రకారము. మరి రేపటికెళ్ళి వస్తాడో అదే ఎక్కువ అని పరాకతిగా ఫామ్ హౌస్ పోతాడు. కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చాడు కూడా పెద్ద వార్త అయింది పో. వెనకట ఊర్లకు పోవాలంటే గుంపులు నడుచుకుంటూ పోయేది. అటెనక ఎడ్ల బండ్లు కట్టుకున్నాం. సైకిళ్ళ మీద ఓడు పెరిగింది. స్కూటర్లు, బస్సులు, రైలు బండ్లు, తర్వాత కార్లు, విమానాలు, సముద్రం మీద ఓడలు, ఇట్లా మనిషి ప్రయాణం చేసే తరీకే మారింది. రోజుల కంచి గంటలల్లా దేశాలు చుట్టొచ్చే ఇకమత్ చేసుకున్నాం. ఇంత టెక్నాలజీ పెంచుకుంటున్నాం. అంతా మంచిగానే ఉన్నది కానీ ఇంకో దిక్కు ఇగో గిట్లయితాంది. ఎందుకొచ్చిన ఏఐ రా అని నెత్తులు పట్టుకోవచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళు. ఒక్క హైదరాబాదుల్నే 3 నెలల్లో 2000 మంది జాబులు పోయినాయి అంటే చూడుర్రిగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పని అలకగైతుంది. మళ్ళా 10 మంది ఒక్క రోజులో చేసే పనిని ఇది 1 గంటలనే చేసి పడేస్తుంది. ఎట్లా అంటే కాగితం మీద పెన్నుతోటి మనం లెక్కలేయాలంటే జరంత టైం పడుతుంది. అదే క్యాలిక్యులేటర్ కొడితే ఎమ్మటే తేలిపోతుంది. సేమ్ గట్లనే అన్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాయాల్సిన కోడింగ్ సుత ఇదే రాయబట్టే. ఫోన్లు, కంప్యూటర్లు, మిషన్లు, చదువులు, కొత్త గట్టే బిల్డింగ్లు ఇట్లా అన్నిట్లో వచ్చేసింది. ఇల్లు కట్టాలంటే ఓ ఇంజనీర్ పిలాని గీస్తానికి ఓ 2-3 గంటలు పడితే ఏఐ తోటి నిమిషాలలోనే వేసి పడేయచ్చు. కట్టినాక ఎట్లుంటదో 3D బొమ్మలు సుత చూసుకోవచ్చు. గంత రువ్వడున్నది. పని జప్పునైతుంది, అలకగైపోతుంది. హీగేముంది, కొలువులు చేస్తోళ్ళని తగ్గించి ఈ టెక్నాలజీ పెంచుతున్నారట చిన్నగా. ఒక్క సాఫ్ట్వేర్ తోటే ఆగేటట్టు లేదు. బ్యాంకులు కంప్యూటర్ల మీద వేసే కడమ జాబులకు సుత ఏసరు పెట్టినట్టే. టెక్నాలజీ పెరిగినందుకు సంబురపడాలనో మన కొలువులకు సూటు పెడుతున్నందుకు బాధపడాలనో తెలియకుంటుంది పో. పైసలలో ఒక దేశం, పతారాల ఒక దేశం, టెక్నాలజీలో ఒకళ్ళు, ఆటలో ఒకళ్ళు, ఆనందం దేశం ఒకటి, ఆయిల్ దేశం ఇంకోటి, జీతాలు ఎక్కువ దేశం ఒకటి, ఖర్చులు తక్కువ దేశం ఒకటి. పబ్లిక్ బగ్గున్నది గా దేశంలా. ఏడాది దేశం, మంచు దేశం, చల్లటి దేశం, అడవుల దేశం, ఇట్లా ఎన్నో ఉన్నాయి అబ్బా. హాగో మరి మనదేం లేదా అంటారా? ఎందుకు లేదు, బరాబర్ ఉంటది భారతదేశం కూడా. భారతదేశం అంటే ఏమనుకుంటున్నారు, దునియాలనే దూసుకపోతుంది. తోపు 20 సిటీలలో 13 మనయే. మళ్ళా ఇంతకి ఎండ్లనో ఎరికేనా గలీజ్ గాలి మోపియేసుట్లా. భూమి మీద గాలి కాలుష్యం ఎక్కువ అవుతుందని పట్టణాలలో పరీక్షలు చేస్తే ఒక గంటల ఇండియాని అందుకునే దేశమే లేదట. ఇంకొకటి అస్సాం రాష్ట్రంలో ఉన్న బెర్నిహాట్ సిటీ ఫస్ట్ ర్యాంకు ఓటేస్తే సెకండ్ ఢిల్లీ, అటెంక ములాన్పూర్, ఫరీదాబాద్, గురుగ్రామ్, గాంధీనగర్, నోయిడా, భివాడి, ముజఫర్ నగర్ ఉన్నాయి. అంతేకాదు దేశ రాజధానులలో బగ్గా గాలి ఖరాబ్ అయింది ఏడంటే అది కూడా మన ఢిల్లీలోనేనట. మొగుళ్ళు దాకే బంగ్లాలు కట్టుడు, గుట్టలు వలగొట్టుడు, ఇరాం లేకుండా కంపెనీలు నడుచుడు, బండ్ల పొగ బగ్గవుడు, దుమ్ము దూసరం మోపై గాలి తెల్లరైతుందట. మళ్ళా పచ్చటి అడవులకు పడితే కండ్లు మండి పొతం పెట్టుడే నాయే. గిట్లయినాక ఇంకేముంటది, ఇంత సుఖమైన గాలి వీలిస్తే అడ్డమైన భీమాలు, నడమంత్రం సావులు. ఢిల్లీలో చూస్తలేం పతేడు ఎంత పరిశాన్ ఉంటుందో. ముసమర్రక ఆగమాగం చలికాలంలోనైతే నెరి
అప్పుడప్పుడు గిట్లా ట్యాంకర్లతోటి నీళ్లు పిచికారీ చేసి గాలిని తేటగా చేస్తున్నారంటే ఎంత డేంజర్ ఉన్నదో చూడండిగా. ఏహెగ్గా సిటీలలో మన లేదని మురుసుడు కాదు, హైదరాబాద్ లగిన తాపకింత పెరుగుతూనే ఉంది. జాగ్రత్త పడకుంటే చెప్పునే మన పేరు కూడా గా లిస్టులు ఎక్కుతుందో. నీ అవ్వ కండ్లు మూసి తెరిచే లోపట్నే నేలాయే. ఇంటికి రాయి కట్టాలి, పోరల బడి ఫీజు ఇవ్వాలి, సరుకు సోదలకు కావాలి, ఉప్పు మిరపకాయ రేవాలి, వచ్చే ఆమ్దాని అవుతున్న ఖర్చులకు పొంతనే లేదబ్బా అని బాధపడుతుంటారు. అన్నా పాల బిల్లు ఈ నెలది మళ్ళా నెలది ఒక్క పారే కల్పిస్తా తీయరాదే అని బతిలాడతారు చేతుల పైసలు ఆడక. మన ఇంటి సంసారమే కాదు సర్కారోళ్ళ సంసారంకి నా గట్లనే ఉన్నదటుల్లో. ఊపర్ శర్వాణి అందరు పరిశాని లెక్కుందట తెలంగాణ కథ. ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు. క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా, కండలు తిరిగినాయి, నాకు 6 ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను? అంటే పాత గవర్నమెంట్ వాళ్ళు ఏం తక్కువ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినరు, ఏడికెళ్ళి పైసలు వచ్చినా మిత్తిలకు కిస్తీలకే పోతున్నాయి అంటున్నాడు సీఎం సారు. నెలకు 18,000 కోట్ల ఆమ్దాని వస్తే జీతాలు, పింఛన్లు, బాకీలు, చిల్లర ఖర్చులకు 22,000 కోట్లు అవుతున్నాయి. కొత్త బాకీలు దేవాల్సి వస్తుంది అనుకొచ్చిండు. పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా, ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పు. ఇక నా దగ్గర ఏం లేదు, అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా, టేబుల్ మీద పెడతా. ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఎట్లా వంచుదామో చెప్పు. అగో గందుకే ఒకదాని ఇంకొకటి తగబెట్టుకుంటూ వస్తున్నామని. అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయిపి, ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. తెలంగాణ తెలుగు చేసిన వాళ్ళే ఇప్పుడు ఎడ్డిస్తున్నారు గిట్లా. మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. ఇంతకీ మీటింగ్ ఏంటంటే సర్కార్ కొలువులు వచ్చిన వాళ్ళకు రవీంద్ర భారతిలో అపాయింట్మెంట్ లెటర్లు వంచే కార్యము. 1292 మంది జూనియర్ లెక్చరర్లు, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు. ఇవన్నీ నేను చూసుకుంటా, పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు. నా కోరిక ఒక్కటే, రేపటి నాయకత్వాన్ని ఇవ్వాల్సింది మీరే. ఆంధ్ర అసెంబ్లీ సప్పగా నడుస్తుందబ్బా, అంతా అధికార పార్టీలదే. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల గవర్నమెంట్ కాబట్టి వాళ్ళే క్వశ్చన్లు అడుగుడు, వాళ్ళే ఆన్సర్లు చెప్పుకున్నాడు. వైసీపీ ఉన్నది కానీ బలగం తక్కువ, మళ్ళా జగన్ సార్ ఓతలేడాయే. అట్లాని సప్పుడు కాకుంటూకుంటుండా అంటే 2-3 రోజుల కోపారి విలేకరుల మీటింగ్ పెట్టి గట్టిగానే ఆర్చుకుంటాండు. ఇక అలాగిది ఓదార్పు యాత్రతో పుట్టిన వైసీపీకి 15 ఏళ్ళు పడ్డాయి. మా నాయన సీఎం సీట్ నాకే ఇయ్యాలని కాంగ్రెస్ తోని కొట్లాడి కొత్త పార్టీ పెట్టిన జగనన్న అఖండ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆంధ్రాకు అడ్రస్ మారి సైకిల్ తోటి సై అంటే సై అన్నాడు. ఓ పారి ఓడిపోయినా యాత్రల మీద యాత్రలు చేసి రెండో పారి బంపర్ మెజార్టీతో సీఎం సీట్ల కూకొని 3 రాజధానుల ముచ్చట ముంగడికి తెచ్చి పలసగాయిండు. ఎన్నో పథకాలు పెట్టినా ఏలువన్నీ పబ్లిక్ మెచ్చలే. నీరుటి ఎలక్షన్ లో 3 పార్టీల కూటమి చేతిలో మహా ఓటమి దక్కింది. 175 మంది కొత్త 11 మంది ఎమ్మెల్యేలే గెలిచిండ్రు. మరి ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా లేనందుకు అసెంబ్లీకే పోతలేడాడ మర్యాద ఇయ్యారని. మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. పార్టీ పవర్ పోవుడే కాదు, ఇంట్లో కూడా కీసులాటై అమ్మ చెల్లె దూరం జరిగిండ్రు. ఆల్రెడీ ముఖ్యమైన లీడర్లు జెండా కిందేస్తున్నారు, కొందరు అరెస్ట్ అయి జైలుకు పోతున్నారు. ఇంకో 4 ఏళ్లు మళ్ళీ ఓదార్పు యాత్రలు చేస్తే అప్పుడు వచ్చే ఎలక్షన్లు ఏమవుతుందో గానీ జగనన్నకు పార్టీ పండుగ శుభాకాంక్షలు. సోమవారం జిల్లా కలెక్టరేట్లకు లైన్లు కడుతుంటారు. ఇటు కలెక్టర్ సారు, అటు ఆఫీసర్లు అందరు ఒక్క దగ్గరనే దరఖాస్తులు ఇచ్చుడు, తిప్పలు చెప్పుకునుడు, ఎమ్మటే ఆఫీసర్లకు ఫైళ్లు పంపి అరుచుకునుడు నడుస్తుంటది. కానీ అట్ల సుతా కొందరు సమస్యలు తీర్తలేవట. ఎన్ని మాటలు తిరగాలని సీదా హైదరాబాద్ వస్తున్నారు. ఇక ఏమో అనుకున్నాం, ప్రజాభవన్ల ప్రజావాణి మంచిగానే నడుస్తుంది. 15 నెలల్లో 53,000 కంప్లైంట్లు వస్తే 35,000 తష్ప చేసిండట. అంటే 100కి 66 మంది తిప్పలు తీరినట్టు. ప్రజావాణి ప్రజాపాలన మీద ఇలా మీటింగ్ పెట్టి గీ లెక్కలు చెప్పిండ్రు. మా సక్సెస్ రేట్ కూడా 66% ఉంది. మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తెల్లారే ప్రజాభవన్ల ప్రజావాణి చాలు చేస్తే
33 జిల్లాలకెళ్ళొచ్చి కష్టాలు చెప్పుకుంటున్నారు. ప్రతి మంగళవారం శుక్రవారం నడుస్తుంది. దరఖాస్తులు తీసుకొని పక్కకు పడేయకుండా కంప్యూటర్లకు ఎక్కించి ఎవల జిల్లాది వాళ్ళ కలెక్టర్ కు పంపితే వాళ్ళు చూసుకుంటుర్రిగా. భూముల లొల్లులు, ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, దవాఖాన ఖర్చులు, మంచి చెడు ఇట్లా ఎన్నో తీర్ల అప్లికేషన్లు వస్తున్నాయి. గట్లనే మీకేమన్నా తిప్పలుండి లోకల్ ఆఫీసర్లు పట్టించుకోకుంటే పట్నంలో ప్రజావానికి రండి. ఆడ చెప్పున పనులైతున్నాయట మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటామల్లా, నమస్తే.